ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 2 రోజులు పర్యటించిన ఆమె హాట్ కామెంట్స్ చేశారు. తన కుటుంబానికి థ్రెడ్ ఉందని, చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు ప్రజలు ఇచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. చంద్రబాబును తమ కుటుంబాన్ని ఎవరిని బెదిరింపులు చేసినా కానీ మేం భయపడమన్నారు. తమ కుటుంబానికి ఎన్నో రకాల బెదిరింపులు వస్తున్నాయని, అయినా భయపడేది లేదని, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 2వ రోజు పర్యటించిన ఆమె హాట్ కామెంట్స్ చేశారు. తన కుటుంబానికి థ్రెడ్ ఉందని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు ప్రజలు ఇచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. చంద్రబాబును తమ కుటుంబాన్ని ఎవరిని బెదిరింపులు చేసినా కానీ మేం భయపడమన్నారు. ఇక తమ కుటుంబానికి ఎన్నో రకాల బెదిరింపులు వస్తున్నాయి, అయినా భయపడేదే లేదని, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. విజయ, ఈ యొక్క 4 రోజుల పర్యటనతో, చిత్తూరు జిల్లా 4 రోజుల పర్యటనతో కుప్పం చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తీసుకున్నట్టయితే ఈ యొక్క 4 రోజులు పర్యటన చేస్తున్నారు. ఇందులో 2వ రోజు తీసుకున్నట్టయితే ఈ రోజు మొదటి రోజు తన నివాసం నుంచి కూడా నేరుగా బయలుదేరి ఈ యొక్క కృష్ణా నది జలాశయం ఎక్కడ వస్తుందో ఇక్కడ ఆర్తులన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొదట్లో తను ఈ యొక్క శ్రీశైలం వద్ద ఇచ్చినటువంటి కృష్ణా నది జలాశయం తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ జలాశయంలో ఈ యొక్క హారతలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందని కూడా ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క కుప్పంలో ఉన్నటువంటి హాస్పిటల్ వద్దకు చేరుకోవడం, అలాగే ఇంకా స్కూల్ వద్దకు చేరుకుని మహిళలతో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేసి పూర్తిగా మాట్లాడడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏవైతే జరిగాయో ఈ యొక్క అలిపిరి బాంబు విషయం కావచ్చు, అలాగే ప్రత్యర్థులు చేస్తున్నటువంటి పలు రకాల విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు నిలబడుకుని తట్టుకునేటువంటి ధైర్యము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఇచ్చాడనేటువంటి విషయాలైతే ఆమె కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ కులదైవం ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజుకి ఈ యొక్క బాంబు బ్లాస్టింగ్ లో బయటపడడం కావచ్చు, అలాగే ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విమర్శలు అన్ని కూడా స్వామి చూసుకుంటున్నటువంటి విమర్శలు పరిస్థితి ఉంది. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఏదైతే చేయాలనుకున్నారో ఈ యొక్క పనులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని, అలాగే నియోజకవర్గాన్ని సొంత బిడ్డలాగా ట్రీట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని ఈ రోజుకి తమ నియోజకవర్గంలో చూసుకున్నటువంటి పరిస్థితులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఈ రోజు అక్కడ మొదటి రోజు ఏదైతే ఆమె బెంగళూరు నుంచి పర్యటన నిమిత్తము కుప్పం చేరుకుందో మొదట వాళ్ళ సంబంధించినటువంటి ఈ యొక్క నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం అక్కడి నుంచి ఈ యొక్క 2వ రోజు పర్యటనకు గంగా హారతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే తను ఆనందం వ్యక్తం చేస్తూ ఒక పక్క వాళ్ళు పడినటువంటి బాధలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడే సందర్భం లేదు. గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి మహిళ ఈ రోజు
లోపల ఉన్నటువంటి బాధ కూడా వెలగక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క కృష్ణహారతి ఇచ్చినటువంటి తర్వాత తన నివాసం వద్దకు చేరుకు మొదట పాఠశాల వద్దకు చేరుకుంది. చిన్నపిల్లలతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఎలా అక్కడ స్కూల్ నడుస్తుంది, వాళ్ళకి సంబంధించి మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంది అనేటువంటి నేపథ్యం తెలుసుకున్న తర్వాత నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే ఇంత 76 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడిని ఈ రోజుకి కూడా ఒక నిలబడి అటువంటి ధీరుడిగా చూస్తున్నామంటే ఆయనకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కృప ఉంది. గతంలో చేసినటువంటి దాడుల పైన కావచ్చు, అలాగే ఆయన పైన ప్రత్యర్థులు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక్కసారిగా ఆమె ఉన్నటువంటి ఆనందం కావచ్చు, ఆవేదన కావచ్చు, ఈ రెండు కూడా వెలువచ్చేటువంటి పరిస్థితి ఉంది. వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడికి ఏమీ కాదు అనేటువంటి స్పష్టత మాట ఇవ్వడం, అలాగే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నటువంటి రాష్ట్రము ఏ పొద్దు కూడా చిన్న లోటుపాట్లు లేకుండా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆర్థిక పరంగా కాకుండా తనకు చిరస్నేయంగా నిలిచిపోయే విధంగా గుర్తుండేలా చేసే దిశగా ప్రయత్నిస్తున్నాడే తప్ప ప్రత్యర్థులు చేస్తున్నటువంటి దోపిడీలు, ప్రజల సొమ్ము దాచుకునే విధంగా ఇతర దేశాల్లో ఉంచేటువంటి దిశగా చంద్రబాబు నాయుడు ఏ పొద్దు వెళ్ళలేదని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇప్పటికే గూగుల్ అంటే గతంలో గూగుల్ సంబంధించి గూగుల్ వస్తే ఎంత, గూగుల్ వచ్చినా కూడా దానివల్ల ఎంతవరకు మనకు ఉపయోగకరం ఉంటుంది అనేటువంటి పరిస్థితి మన వైకాపా ప్రభుత్వంలో అమర్నాథ్ మాట్లాడినటువంటి కొన్ని మనం చూసాము. అయితే ఈ రోజు గూగుల్ రావడం వల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి సబ్సిడీ కింద చూసుకుంటే 1.5 లక్షల వరకు యువతలు బాగుపడేటువంటి దిశగా ఈ రోజు ఈ యొక్క గూగుల్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడము అభినందనీయంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇటువంటి సంస్థలే కాకుండా ప్రపంచంలోనే ఒక దిశగా నిలబెట్టేటువంటి దిశగా నా భర్త చంద్రబాబు నాయుడు చేస్తున్నాడే తప్ప అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి లేదు డబ్బులు దోచుకును ప్రజలను మోసం చేస్తూ ముందుకు పోవాలనేటువంటి తత్వంతో లేదని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి నారా భువనేశ్వర్ ఎంత ఓపెనర్ గా మాట్లాడుకోవడం జరిగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. జంటి రైట్, థ్యాంక్ యూ సునీల్.